కవితమ్మ ఇప్పుడు దీన్ని ఎంటేసుకొని తిరుగుతుంది, సంకల పెట్టుకొని తిరుగుతుంది. పింకు బుక్కు ఇక ఈ మధ్యన ఇటు అన్న కంటే అటు బావ కంటే జనాలల్లో బ్రహ్మాండంగా నీ దండం పెట్టి అసలు ఇక మరి ఎడ్ల బండి కడితే బంతి ఎట్ట తిరుగుతాయి అగో ఆ రకంగా చుట్టూ గోలు కొడుతుంది కవితమ్మ. తిరగాలి, జనాలల్లో తిరగాలి. ఎందుకంటే మరి ఇక కొలువు రావాలంటే మరి ఏదో ఒకటి చేయాలి కదా, ఉన్న కొలువు ఊసిపోయాయి. అయితే ఇప్పుడు ఈ పింక్ బుక్లో కవితమ్మ ఏం రాస్తుందయ్యా అంటే, మా కార్యకర్తల్ని ఎవరెవరు బెదిరిస్తున్నారు, మా కార్యకర్తల మీద ఎవరెవరు కేసులు కడుతున్నారు, మా కార్యకర్తలకు ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతున్నది, ఎక్కడెక్కడ ఏ మూలకు ఏం జరుగుతున్నది, మా పార్టీలను ఎవరు తిడుతున్నారు, అదో గట్ల ఇక లీడర్ల పేర్లు, పోలీసుల పేర్లు గా రకంగా ఈమె గులాబీ బుక్లో తమాషగా రాసుకుంటుందట. అయితే ఇప్పుడు నర్సయ్య తాత ఏమంటుండంటే, తల్లి నువ్వు గులాబీ బుక్లో రాసుకునేది గీ కాదు, ఇప్పుడు నువ్వు ఏం రాసుకోవాలంటే ఈ పింక్ బుక్లో ఇప్పుడు నువ్వు ఏం రాసుకోవాలంటే 6 అడుగుల అందగాడు హరీష్ రావు అందకుండా పోతట్టున్నాడు. ఎట్లా ఇదెక్కడి కథ ఒరి పాడైపోరు గారు, మంచిగా ఉందిగా ముచ్చట, నీ ముచ్చట నర్సయ్య తాత అని మీరు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు కవితక్క ఏం చేయాలంటే హరీష్ రావు ఈయన ఎవరో అనుకునేరు. ఇప్పుడు 6 అడుగుల అందగాడు హరీష్ రావు అందకుంటా పోతట్టుండు, వరకు ఎక్కడ పోతాడు ఏంది ఏం కథ అంటే, ఇప్పుడు ఈ కోళ్యాగకు బీజేపీ పార్టీ వాళ్ళు టార్గెట్ పెట్టిర్రు, గాలాలు వేస్తారు. నువ్వు గిది రాసుకో ఇప్పుడు నాయనా, ఫామ్ హౌస్లో ఉన్న నాయనా, ఇగో బావా హరీష్ రావు లోపలి కథ గిది నడుస్తుంది, ఏ క్షణాన్నైనా ఈ బీజేపీ వాళ్ళు ఊకుంటట్లేరు, బీజేపీ వాళ్ళు బావా హరీష్ రావుకు గాలం వేసిర్రు, ఎట్టనన్నా చేసి వదలబట్టాలి, హరీష్ రావుని గుంజుకపోవాలి, హరీష్ రావుని ఎత్తుకపోవాలి, హరీష్ రావుని ఇవాళ కమనం పువ్వు పార్టీలో షరీక చేసుకోవాలి అని ఈ రకంగా చూస్తున్నారు నాయన అని నువ్వు ఈ పింక్ బుక్లో రాసి పెద్ద మనిషికి పంపు. అప్పుడు ఆయనే మేధావులు నిపుణులు వాళ్ళతోటి వీళ్ళతోటి సలహాలు తీసుకొని సూచన చూసుకొని షెడ్డో పడ్డో ఏమైనా ఆలోచన చేస్తాడు. కవితమ్మ ఇగో నువ్వు ఇప్పుడు రాయాల్సింది హరీష్ రావు బీజేపీలకు పోతట్టు కొడుతుంది, ఆ ఆసన కొడుతుంది నాకు అనేది నువ్వు పింక్ బుక్లో మానక మరవక రాసుకోకపోతే నీకే మోసం అవుతుంది, మర్చిపోతావు. అందుకనే హరీష్ రావును ఇప్పుడు బీజేపీ కోళ్ళలో టార్గెట్ పెట్టుకున్నాయి. ఇప్పుడు బీజేపీ వల్ల పని ఏందయ్యా అంటే, మరి అట్టడే పోతాడు తాత, కేసీరావయ్య నమ్మిన బంటాయే, కేసీరావయ్యకు ఉద్యమ సమయం నుంచి ఛాయలు బిస్కోట్లు అందించినోడాయే, 2001 కానించి వెళ్ళే తెలంగాణ ఉద్యమంలో మామతో పాటు పోరాడినోడాయే, గులాబీ కారును ఇచ్చిపెట్టి ఎట్ట దిగిపోతాడు అని మీరు అనుకుంటారు. అయితే ఇప్పుడు కేసీరావు గులాబీ పార్టీలో ముఖ్యమైన లీడర్లు ఎవరయ్యా అంటే కేసీరావు ఇప్పుడు కేటీఆరే అంటారు. ఎందుకంటే ఈయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పగ్గాలు ఈయనకే ఇచ్చారు కాబట్టి. ఇక వీళ్ళకు హరీష్ రావుకు ఈయనకు జర్రంతా ఎంతసేపు చెప్పు జర్ర ఎడమొఖం పెడమొఖం అన్నట్టే. ఇప్పుడు ఈ కోళ్ళాగా పోయిన దిక్కు ఆ కోళ్ళాగా పోదు, ఆ కోళ్ళాగా పోయిన దిక్కు ఈ కోళ్ళాగా పోదు. ఇక ఇండనే మొన్న హరీష్ రావు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం కాడిపోతే ఈ ఏమంటే మన కవితమ్మ అదే అంశం మీద అదే ఎస్ఎల్బీసీ మీద ఆమె ప్రెస్ మీట్ పెట్టింది. అంటే ఇది ఏందన్నట్టు అంటే ఒకరి మీద ఒకరికి అందుకనే ఇప్పుడు
ఇక మరి షెడ్డో పడ్డో ఇప్పుడు కేటీఆర్ కంటే ఈయనకు పగ్గాలు తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పగ్గాలు చేతికిచ్చిన బీఆర్ఎస్ పార్టీవి. హరీష్ రావు మాత్రము బలంగా ఉన్నోడు అనేది మాత్రము గుసగుస. ఈయనకు ఊర్ల పొంట ఏ కార్యకర్తకు ఆపదికి సాపతికైనా చెడ్డకు పడ్డకైనా అరుచుకుంటాడు, జనాలల్లో బాగా ఉంటాడు, ఇట్లా మెడల మీద ఇట్లా బెదిరి చూడడు, కార్యకర్తలు అంటే కొనుక్కుంటాడు, ఆ గుణం ఆయన కాడ ఉన్నది అనేది ఈయన ముద్ర వేసుకుండు ఇప్పుడు తెలంగాణ సమాజంలో. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా, అది బీజేపీ వాళ్ళు ఏం చేస్తారయ్యా? ఆ మధ్యన చూసాంగా పశ్చిమ బెంగాల్ కూడా ఉపాయం ఎట్ట చేసారు బీజేపీ వాళ్ళు. అయితే ఇప్పుడు గదే ఉపాయాన్ని ఇప్పుడు వీళ్ళు ఏం చేయబోతారు? ఎట్టుబడి ఒక రాష్ట్రంలో మనం అధికారంలోకి రావాలంటే అక్కడ ఏదైతే ప్రతిపక్షం ఉందో ఆ ప్రతిపక్షంతో దంట కూడాలి, చిన్నగా దాంతో సోపత్ చేసుకుంటా ఆయం పోయాం. కానీ ఇక ఆఖరికొస్తారు కల్లా చిన్నగా ఎలక్షన్ల మూమెంట్లా ఇక మరి అధికార పార్టీని దెబ్బ కొట్టే విధంగా మనం ఉపాయాలు చేయాలి, చేసి ఆ తర్వాత చిన్నగా బలం పెంచుకొని ఎవరైతే మనం దోస్తానం చేసి ఇది చేసామో వాళ్ళని ఎగరగొట్టి పెత్తానం మనం చేపట్టాలి. అగో గస వంటి కథ బీజేపీ నడుస్తుంది. కాబట్టి ఇదా మార్గం. లేకపోతే బలమైన లీడరు జనాల నాలుకల మీద నాట్యమాడుతున్న పేరు ఎవరిది? అధికార పార్టీని ఢీకొట్టాలంటే ప్రతిపక్షంలో ఎవరి పేరు నానుతుంది? జనాలలో ఎక్కువ సామాజిక వర్గాలలో ఎక్కువ ఎవరి పేరు నానుతుంది జనాల నాలుకల మీద అనేది ఆలోచన చేస్తే హరీష్ రావు పేరు బయటకు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? హరీష్ రావును చిన్నగా గాలం వేసి ఇక ఆ మధ్యనే మరి ధర్మపురి అరవింద్ కూడా గా మధ్యన అనుకొచ్చిండు, వచ్చే పాయే హరీష్ రావు రేపో మాపో బీజేపీ పార్టీలో షరీక కాబోతాడు, మునుముందు ఆయన రాజకీయ భవిష్యత్తు బీజేపీ అని ధర్మపురి అరవింద్ కూడా అప్పుడు లెంకలు కొచ్చింది. ఇప్పుడు మరి హరీష్ రావుని ఎట్టుబట్టి బీజేపీ పార్టీలోకి గుంజుకుపోవాలని వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఈ కవితమ్మ పింక్ బుక్లో ఎందుకు రాసుకుంటలేదు? రాసుకో కవితమ్మ. హరీష్ రావు ఏ నాటికైనా మీ అన్నతోటి ఆయనకు సఖ్యత కుదరదు. కాబట్టి ఇప్పుడు పెదమనిషి రేపు పెదమనిషి అవుతుండు, ఆయనకు ఇయ్యాలున్న బలం రేపు ఉండదు, రేపున్న బలం ఎల్లుండి ఉండదు. ఇంకా 4 ఏళ్లకు పెదమనిషి మెత్తబడిపోతాడు. రాజకీయం నాకు వద్దు బిడ్డ, నేను చేసిన కాడికి చాలు, నేను 10 ఏళ్ల పాటు రాజ్యం వెళ్ళినా, ఇక నాకు చేతన అవుతట్లేదు బిడ్డ, ఇక నువ్వే చూసుకో అని కేటీఆర్కు ఒప్పచెప్పే కథ ఉంది. కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రిని నేను కాకపోతే మా భావం చేస్తాను కేటీఆర్ ముందుకు వస్తాడా? అబ్బో ఏమో అనశాస్త్రం ఏముంది, అంతనాడు లేదు ఇంతనాడు లేదు, సంతనాడు పెట్టింది ముంతంత గొప్పు అన్నట్టు ఏది ఏమైనా నేను నడువంగా వచ్చి పార్టీలో జొరబడ్డా పెత్తానం నాదే. మా బావ మా అయ్యతో పాటు ఉద్యమం చేసుకుంటా ఛాయలు బిస్కెట్లు అందించుకుంటా ఉద్యమం చేసిన ఏళ్ళ పడంతరం 20 ఏళ్ళు ఆయన తిరిగినా నేను మధ్య రకంలో వచ్చినా కానీ పలుకుబడి నాదే. ఎందుకంటే మాది పార్టీ మాయ్య అనేది ఆయన కడుపులో ఉంటుంది కేటీ రాములకు. అందుకనే ఎన్నడున్న హరీష్ రావును కేటీ రామును దూరం పెడతాడు అనేది కూడా కొంత సామాన్య జనాలలో నడుస్తున్న ముచ్చట. కార్యకర్తలు కూడా గుసగుస పెట్టుకుంటా చెవులు కొరుక్కుంటుర్రు. అందుకనే గీ ముచ్చట నువ్వు రేపు రాబోయే రోజుల్లో పార్టీ కథ గిట్లయితుంది నాయనా అని నువ్వు పింక్ బుక్లో రాసుకుంటే మంచిగా ఉంటుంది కవితమ్మా. అట్లా ఎటువంటి బీజేపీ కోయిలాగా మాత్రం హరీష్ రావును రాబోయే రోజుల్లో పక్క బీజేపీ పార్టీలకు గుంజుకునే ఉపాయం మాత్రము పక్క చేస్తారు అనేది మాత్రము మనకు ఇది లోపటంగా అంతర్గతంగా అక్కడక్కడ జనాలు అనుకుంటున్న గుసగుసనే ఇవాళ మీ షోలో చేస్తున్నది. ఇగో ఇది కథ. అయితే ఇప్పటి ఏం చేయాలి వీళ్ళు? కవితం ఏం చేయాలి? పింక్ బుక్లో నాయనా ఫామ్ హౌస్లో ఉన్న నాయనా నువ్వు పొలం బార పెట్టుకుంటా బాయికాడ ఉంటున్నావు బాగానే, కానీ అసలు కథ ఇది. ఇగో నేను పింక్ బుక్లో రాసి పెడుతున్నా, నువ్వు ఏది ఏమైనా ఎట్టనైనా ఇగో గిది కథ. బావ హరీష్ రావు ఎన్నడున్నా బీజేపీ త్వరలో జొరబడతాడు అనేది గిది రాసుకొని నాయనకు అందజేస్తే మేలు జరుగుతుంది.
రేపు రాబోయే రోజుల్లో కొంతైనా మేలు జరుగుతుంది అనేది ఇవాళ నేను గుర్తు చేస్తూ ఉన్నది. చూడాలి మరి కవితమ్మ నువ్వు అంటే అంటే మమ్మల్ని ఎవరు తిడుతుర్రు, మా మీద ఎవరు నోరు వారేసుకుంటుర్రు, మా కార్యకర్తలు ఎవరేమంటుర్రు, మా కార్యకర్తలు ఎవరెవరు బెదిరిస్తున్నారు, రాసుకునేది గిది కాదు కవితమ్మో, నువ్వు రాసుకునేది అసలైనది హరీష్ రావు ఎన్నడైనా తోక జాడిస్తాడు. డాడీ డాడీ అంటావో, నాయన అంటావో, అయ్యా అంటావో. హరీష్ రావు ఎన్నడైనా తోక జాడిస్తాడు అయ్యా. బీజేపీ వాళ్ళు ఆయనకు గాలం వేసి సిద్ధంగా పెట్టుకున్నారు. ఏ క్షణాన ఏమయ్యేది తెలియదు, ఏ రోజున మన పార్టీకి ఏ గండం ఎదురొచ్చేది అర్థమవుతలేదు అని నువ్వు ఈ రకంగా పింక్ బుక్లో రాసుకుంటే రేపు పెద్ద మనిషి నా బిడ్డ ఏం రాసింది, పింక్ బుక్లో ఏమేమి రాసింది, ఏంది ఏం కథ అని చూసుకుంటాడు. అందుకనే ఇలా కవితమ్మ మానక మరొక పింక్ బుక్లో హరీష్ రావు భాగవతం రాసుకుంటే మంచిది అనేది గుర్తు చేస్తూ ఉంది నేను. ఇక బిడ్డలారా ఇక సెలవు, శనార్థి నమస్తే. ఎందుకంటే ఇక రేపు పొద్దుగాల ఇంకా ఏమేం కాక మీద ఉన్నాయి ముచ్చట్లు, ఎటట సంగతి ఏంది ఏం కథ అవన్నీ మరి నేను జనాలల్లో తిరిగి ఒడిసిపట్టాలి కదా. మీ నర్సయ్య తాత ఏది చెప్పినా నిజమే చెప్తాడు.